ఈయనకి ఎందుకనో పూర్వజన్మ సుకృతమో ఏమో కానీ మా బాలయోగేశ్వరు మహానుభావులు భగవాన్ గారిని చూడాలని ఆయనకి అనిపించింది మనసుకి. అయితే ఆయన ఉన్న మనిషి ఉన్నట్టుగా ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా ఆయన అలా వెళ్ళిపోయినారు. ఆ వెళ్ళిన క్షణంలో ఒక పెద్ద వర్షం, చిమ్మ చీకటి, ఇవి ఉంటాయి కదా పల్లెటూళ్ళలో, వాగులు అవి ఉంటాయి కదా, అవంతా నిండిపోయి ఒక సముద్రంలాగా అయిపోయి దాటడానికి వీలు లేకుండా ఉన్న సమయంలో అక్కడ ఒక ట్రాక్టర్ ఆగి ఉండి వాళ్ళు అన్నారు, నాయనా నువ్వు ఇప్పుడు ఈ చీకటిలో వెళ్ళకు, పాములు అవన్నీ పోతూ ఉంటాయి, నిండా మునిగున్నావు, నువ్వు కొట్టుకుపోతావు అని చెప్పినా కూడా ఉంటే ఉంటా లేకపోతే లేదు, అంతా ఈశ్వర భగవాన్ గారి దయా కృపా కటాక్షాలుంటే నేను పోతాను అన్న ధైర్యంతో ఆయన ప్రాణాలు కూడా తెగించి ఇంట్లో వాళ్ళ తల్లిని గురించి కానీ భార్యని గురించి ఎవరి గురించి కానీ ఆలోచించకుండా అనన్యమైన భక్తితో ఆయన ఆ క్షేత్రానికి చేరుకొని మన భగవాన్ ఈశ్వరు గారిని దర్శనం చేసుకుంటే ఆయన ఆశ్చర్యపోయి ఆయన ఒక్కసారి ఈయన వంక చూసేటప్పటికి ఆయనకి అనన్యమైనటువంటి ఒక గురు శిష్యులు, ముఖ్యమైన శిష్యుల్లాగా అనుభూతి కలిగింది. ఆ స్వామివారు ఈయన్ని ఆశీర్వదించి తడిసిన దాంతో ఈయన సాష్టాంగ నమస్కారం పడిపోయి ఆయనకి శరీరం యొక్క ధ్యాస కూడా లేకుండా అలాగే ఉండిపోయినారు లేవకుండా. అప్పుడు ఆయన తట్టి లేపి తెగానే ఆయన లేవలేదు. సరే ముందు నువ్వు తల దుడుచుకోబోను నాయన, తల దుడుచుకొని ఏమైనా కొంచెం ఆహారం తీసుకో అని చెప్తే, నాకు వారం రోజులు మట్టి నేను ఆహారం తింటలేదంటే, కాదు నువ్వు ఇప్పుడు తింటావంటే ఆయనకి తెలియకుండా ఆయనకి వీరభద్రుడు ఆవహించినట్టుగా వాళ్ళు ఎంత రొట్టెలు పెడుతున్నారో తెలియకుండా ఆయన అలా తింటూనే ఉన్నారట. చూసారా మహత్యం? అదీగాక ఆయన, నాయనా నువ్వు ఇంత ప్రాణాలకు తెగించి నువ్వు నా దగ్గరికి వచ్చావు, వచ్చిన వాళ్ళల్లో నువ్వు మొట్టమొదటి శిష్యుడివి, నీవే నా సిద్ధ గురువువి అని చెప్పి ఆశీర్వదించారు. గురు మహారాజు గారు